నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. సో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. అది ఏంటిది అని అంటే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అయితే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ కే కాకుండా అటు ఈటల గారికి అండ్ తర్వాత హరీష్ రావు గారికి కూడా నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఏంటి అని అంటే మాత్రం సో ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు కేసీఆర్ గారు ఏంటిది అని అంటే మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్, దాన్ని నేనే ముందుండి నడిపిస్తున్నాను అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు. కర్మ కర్త క్రియ అన్ని నేనే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి అదే విధంగా హరీష్ రావు గారు ఏం చెప్పారు అని అంటే మాత్రం ఏకంగా ఆయన హరీష్ రావు గురించి వదిలేస్తే కాళేశ్వరరావు అనే పేరు కూడా ఆయన పెట్టుకోవడం అనేది జరిగింది. అదే కాకుండా ఇంకా వాళ్ళు గొప్పగా చెప్పింది ఏంటంటే ఇది మొత్తం ప్రపంచంలోనే ఇది దీనికంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అండ్ గొప్ప ప్రాజెక్ట్ మరొకటి ఉండదని చెప్పి కూడా ఆనాడైతే ప్రగల్భాలు పడగడం అనేది వీళ్ళు చేశారు. మరి అలాంటి ప్రాజెక్టు కుంగిపోవడం అనేది ఇక్కడ మనం చూసాము. మరి కట్టిన 3 సంవత్సరాలకే అది కుంగిపోయింది అని అంటే మాత్రం దానికి అసలు కుంగిపోవడానికి గల కారణాలేంటి, మరి అసలు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయి అనే ఒక వాదనలు అయితే వినిపించడం అనేది జరిగింది. మరి దీని గురించి సమీక్షించడానికి ఒక కమిషన్ వేయడం అనేది జరిగింది. ఆ కమిషన్ పేరే జస్టిస్ పీషి ఘోష్ కమిషన్. మరి ఆ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, ఆ ఘోష్ కమిషన్ ఎంతమంది విచారణని చేపట్టింది అని అంటే మాత్రం 200 మంది అధికారులను ఆ ఘోష్ కమిషన్ అయితే విచారణ అనేది చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఇంకా ఏమైనా దర్యాప్తు చేయాల్సి ఉంటుందా విచారణలో అనే విషయం గురించి కూడా మొత్తానికైతే మాట్లాడుకొని దాదాపు దగ్గర 400 పేజీల వరకు విచారణ ఒక బుక్ లాగా వాళ్ళు ప్రిపేర్ చేసి ప్రభుత్వానికి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అసలు దర్యాప్తు అయిపోయింది, మొత్తానికైతే కమిషన్ అనేది క్లోజ్ అయిపోయే ఒక సమయంలో ఇప్పుడు కొత్తగా తెర మీదకి ఈటల గారి పేరు కూడా రావడం అనేది జరిగింది. మరి ఈటల గారి పేరు రావడానికి గల కారణాలు ఏంటిది అని అంటే అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసింది ఈటల గారు. మరి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల గారికి ఇందులో ఎందుకు హస్తం ఉండదు అని చెప్పి ఒక పక్కన కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొక పక్కన ఏంటిది అని అంటే లేదు కేసీఆర్ స్పెషల్గా కాళేశ్వరం కోసం కమిషన్ వేసి ఆర్థిక మంత్రికి సంబంధాలు లేకుండా, అంటే ఆర్థిక మంత్రికి ఎలాంటి సంబంధం లేకుండా, ఆర్థిక మంత్రికి ఎలాంటి నిబంధన లేకుండా వాళ్ళు ఆ కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కొన్ని స్పెషాలిటీస్ వాళ్ళు తీసుకొచ్చుకొని ఆర్థిక మంత్రితోని కానీ లేకపోతే ఆర్థిక శాఖతోని కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా డైరెక్ట్గా కాంట్రాక్టర్లకి వాళ్ళు నిధులు విడుదల చేసుకున్నారు. మరి విడుదల చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందనంటే వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, ముఖ్యంగా ఆర్థిక శాఖ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకపోవడానికి కారణాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి, కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళని మనం యాడప్ చేసుకుంటే అరే మనం దోచుకుని కాకుండా మళ్ళీ పక్కన వాళ్ళకి ఇచ్చినాం అనుకో, పక్కన వాళ్ళకి చెప్పినాం అనుకో మనం దోచుకుంటున్నామని వాళ్ళకి కూడా ఎంతనో అంత పైసలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా పైసలు ఇచ్చుకుంటా పోతే మనకేం మిగులుతుంది అని అనుకున్నట్టున్నారు కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు అలా అనుకొని ఏం చేశారంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి అప్పట్లో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల గారిని అయితే ఇన్వాల్వ్ చేయకుండా ఈవెన్ ఆ ఆర్థికానికి సంబంధించినంత వరకు శాఖల్లో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కమిషన్ ఎప్పుడైతే విచారణ చేపట్టిందో 1-2 ప్రశ్నలు అడగడం వాళ్ళని పంపించేయడం అనేది మనం చూసాము. మరి అదే విధంగా ఇప్పుడు ఖచ్చితంగా ఇది కేసీఆర్ మేడకే చుట్టుకుంటుందా లేకపోతే హరీష్ రావు మేడకు చుట్టుకుంటుందా అనే విషయం అయితే ఇక్కడ గమనించాల్సి ఉంది. అదే విధంగా దోచుకున్నది ఒకళ్ళు, బద్నాం అవుతుంది ఇంకొకళ్ళు ఇక్కడ, అంటే అలా కనిపిస్తుంది అనమాట ప్రస్తుతానికైతే. అదే విధంగా వీళ్ళు అనుకొని ఉండొచ్చు అరే ఎలాగో మనము బీఆర్ఎస్ వాళ్ళని చేసాం కదా, అలానే బీజేపీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే అయిపోతుంది, ఇక మనం సేఫ్గా ఉండొచ్చు, మనం మంచోళ్ళము అవతలోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పుకునే ఒక ప్రొజెక్షన్ చేసే టైప్లో కూడా ఇదంతా కూడా కావాలని ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారు, అంటే కక్ష సాధింపుల్లాగా ఇది ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పి అయితే ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే కమిషన్ అయిపోయింది, సబ్మిషన్ అయిపోయే ఈ టైంలలో మళ్ళీ కావాలని చెప్పి టైం ఎక్స్టెండ్ చేయడము, కమిషన్ టైం అనేది అయిపోయింది అయినా కానీ ఇంకా ఎక్స్టెండ్ చేసి మీరు ఖచ్చితంగా రావాలి విచారణకు అని చెప్పి కూడా ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఈటల గారికి అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు వెనకాల ఏం జరిగింది, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయనే విషయం అయితే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి అదే విధంగా ఏదైతే మనం కమిషన్ చూస్తున్నామో ఆ కమిషన్ కి విచారణకి హాజరవుతారా లేదా, ఎందుకనంటే జూన్ 5
జూన్ 5 లోపు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలని చెప్పి కేసీఆర్కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు వెళ్తారా లేకపోతే ఏం చేయబోతున్నారు? సో గతంలో కూడా కేసీఆర్ గారు ఎప్పుడైతే విద్యుత్ కమిషన్ ఖచ్చితంగా హాజరవ్వాలని కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారో ఆ నోటీస్ ఇచ్చిన టైంలలో కూడా కేసీఆర్ గారు వెళ్ళలేదు. వెళ్లకుండా ఏం చెప్పారంటే చట్టబద్ధత లేని కమిషన్ అది, ఆ కమిషన్కి నేను ఎలా వెళ్తానని చెప్పి కూడా ఈయన ఏం చేశారంటే కోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. కోర్టుని ఆశ్రయించి సవాల్ విసరడం జరిగింది. మరి అలానే ఇప్పుడు కూడా ఎదురు తిరుగుతారా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేదైతే చర్చనీయాంశంగా అయితే మారింది. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నా కూడా నీటిపారుదల శాఖ మంత్రి, అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు అని అంటే హరీష్ రావు గారు, కాబట్టి హరీష్ రావు పేరు ఇక్కడ వినిపిస్తుంది. అదే విధంగా ఈటల గారి పేరు కూడా వినిపిస్తుంది. మరి ఈటల గారి పేరు వినిపించినా కూడా అక్కడ ఆర్థిక మంత్రితో అయితే ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా వీళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకొని వీళ్ళే నిధులు విడుదల చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అయినా కానీ కావాలని చెప్పి ఈటల గారి పేరు తీసుకొచ్చి ఆయనని బద్నాం చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పి అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.